ఎక్కువ అది ఇవి పెడతానండి వద్దు చూడు వెనక్కి తీసుకునే దానికోసం మోడీ గారు ఆల్రెడీ కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనము జిల్లాలో ఏవేవైతే ప్లేసులు అన్యాక్రాంతం అయిపోయి మళ్ళా వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాళ్ళు అమ్ముకొని పోతున్నారు అన్ని మనం లిస్టు తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు మనం సిఎస్ఐ సంబంధించిన ఈ స్థలంలోకి వచ్చినాం. పక్కన ఉన్నటువంటి రిలయన్స్ మార్ట్ కూడా అది బిషప్ పేరు మీద ఉండే ఇంటి స్థలం. అది ఒకటి సార్ ఒకటి మేము మా మాట ఒకటి వింటారా మీరు? మా సుబ్బారెడ్డి మేమందరం బీజేపీ పార్టీ వాళ్ళం వచ్చినాము. వచ్చిన తర్వాత రైట్ గా వాళ్ళ గేట్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా? ఉద్యోగంగా తెప్పించుకునేటప్పుడు మా సంఘాలన్నీ వస్తాయి, మన వాళ్ళంతా అంతే కదా, మొత్తం మన వాళ్ళంతా వస్తారు. ఏదైతే అన్యాక్రాంతం అయిపోతున్నాయో ప్రభుత్వ భూములు ఆల్రెడీ మోడీ గారు చెప్పారు. ఏదైతే ఎన్జిఓ సంఘాలు ఈ తరపున వచ్చేసి భారతదేశంలో చాలా వరకు స్థలాలు తీసుకొని మేము వీళ్ళకి సేవలు చేస్తున్నాం, కుష్టి వ్యాధులకు సేవ చేస్తున్నాం, ముసలి వాళ్ళకు సేవ చేస్తున్నాం అని భూములు తీసుకుంటున్నారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక రంగాలలో సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ప్రపంచంలో అనేక దేశాలు డీప్ స్టేట్ పేరుతో ఆ దేశాలు పతనమవుతున్నాయో దానికి కారణాలు ఏంటివి ఏమనేది దాంట్లో భాగంగా ప్రతి దేశంలోకి వివిధ ఎన్జిఓలు ఎంటర్ అయ్యి అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఏదో ఆ దేశపు ప్రజలకు మేమేదో మేలు చేస్తున్నామనే విధంగా ఎన్జిఓస్ను స్టార్ట్ చేసి ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్నటువంటి భూములు ఆక్యుపై అక్కడ ఇప్పించుకొని ప్రభుత్వంతోనే కొద్ది కాలం ఏదో మేము సేవ చేస్తున్నామనే విధంగా చేసి తర్వాత ఆ యొక్క ఎన్జిఓను పూర్తిగా క్లోజ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే భూములలో ఎటువంటి పర్మిషన్లు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించేసి మరియు ప్రైవేటు భవనాలు నిర్మించేసేసి వాళ్ళు అమ్ముకొని అదే సొమ్ముతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. అటువంటిదే ఇక్కడ కడప నగరంలో ఉన్నటువంటి సిఎస్ఐటిఏ. ఇది మామూలుగా మద్రాసు నగరంలో ఈ డైఓసి అనేది ఒక సంస్థ ద్వారా ఇక్కడ ఒక బిషప్ ద్వారా ఇక్కడ నడిపిస్తున్నారు దీన్ని. ఇది కొద్ది కాలము అక్కడ ఉన్న పక్కన వెనకల భాగం ఉన్నటువంటి ప్రార్థనా మందిరం కావచ్చు, మన పక్కనే ఉన్నటువంటి విద్యా సంస్థ కావచ్చు, ఇది నడుపుతూ చాలా కాలము సేవ చేసినటువంటి ముసుగులో మనందరినీ మభ్యపెట్టి ఉన్నారు కడప నగర ప్రజలను, కడప జిల్లా ప్రజలను. తర్వాత మెల్లగా ఏదైతే బిషప్ నివాసం ఉంటున్నాడో ఆ నివాస గృహాన్ని రిలయన్స్ మార్ట్ అనే సంస్థ అక్కడికి ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేసి కోట్లాది రూపాయలు ఆర్జించేసినారు. అంటే ఇప్పటికీ కూడా బిషప్ ఉన్నటువంటి స్థలాన్ని ఒక ప్రైవేట్ సముదాయానికి, ఒక కార్పొరేట్ సంస్థకు అప్పంచేసేసి కోట్లాది రూపాయలు సంపాదించి ఉన్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి నిలబడి ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో 1987వ సంవత్సరంలోనే ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు కావచ్చు, సిఎస్ఐటిఏ సంస్థ కావచ్చు, డిఈఓ గారికి మార్టిగేజ్ చేసి ఉన్నారు. మేము ఈ 2.5 ఎకరాలను మేము
విద్యా సంస్థలకు మేము ఇస్తున్నాము. ఇక్కడ విద్యా సంస్థలు నేర్పించేసి ఏదైతే బీద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు చదువు సంధ్యలు నేర్పించేసి వాళ్ళను అభివృద్ధి పథంలో నడిపిస్తాము, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిస్తామని. కానీ నేడు ఏం జరుగుతోంది? ఇక్కడే ఉన్నటువంటి దాదాపు 60 సెంట్ల స్థలాన్ని మళ్ళా ఒక కార్పొరేట్ సంస్థకు, ఒక వ్యాపార సముదాయానికి ఇచ్చేసి ఇక్కడ కూడా నిర్మాణం చేపడుతున్నారు. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే ఈ విధంగా అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో వీటిని ప్రశ్నించడం కోసం మేము ఇక్కడికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు గేట్లు వేసేసి ఎవరూ లోపలికి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసేసి వెళ్ళిపోయినారు. మేము దీనికి ఒకటే చెప్తున్నాం, ఆయన అంత భయపడడానికి కారణము వాళ్ళు అవినీతి చేసి ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి ఉన్నారు. ఏదైతే మీరు ఎన్జిఓస్ కానీ మిగతా సంస్థలు కానీ ఏదైతే భారతదేశ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు మేము సేవలు చేస్తామని వచ్చి ఉన్నారో, మీ వల్ల కాని రోజు ప్రభుత్వానికి తిరిగి భూములు అప్పగించేసి వెళ్ళిపోండి. అంతేకాని మీరు వ్యాపార సముదాయాలు, మీ సొంత భవనాలు నిర్మించుకొని ఉండడానికి కాదు. ఇది భారతదేశమేమి మీకేమి ఇక్కడ మీకు అన్నం పెట్టి పోషించడానికి ఇదేం మీ అత్తగారిల్లు కాదు. మీరు కేవలం ఇక్కడికి వచ్చింది కేవలం కొంతమందికి సేవ చేయడం కోసము. దీంట్లో కుడా అధికారులు కావచ్చు, కార్పొరేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, డిఈఓ విద్యా సంస్థల అధినేతలు కావచ్చు, డిఈఓ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరూ తలాపాపం తిలాపిడికెడు టైపులో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క స్వలాభాల కోసము ఈ భూములన్నింటినీ ధారాదత్తం చేస్తున్నారు. దీనిని మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి నిర్మాణాలు ఇంకా ముందు జరిగితే దీన్ని ఇప్పటి వరకు స్టాప్ చేయాలి. ఇప్పటి వరకు జరిగినదాన్ని స్టాప్ చేసేసి ఈ సంస్థకి అప్పచెప్పేసి, మీరు ఒకవేళ చేయలేని పక్షంలో భారత ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వానికి తిరిగి అప్పచెప్పేసి వెళ్ళిపోవాలని కోరుతున్నాము. లేని పక్షంలో మొత్తం హిందూ సంఘాలను అన్నింటినీ పిలిపించేసి ఏదైతే భారతదేశాన్ని మీరు అస్థిరపరచాలనుకుంటున్నారో ఈ విధంగా దీన్ని మీ ఉప్పు ఈ విధంగా సాగకుండా, మీ కుయుక్తులు జరగకుండా మేమైతే అడ్డుకుంటామని తెలియజేసుకుంటున్నాను. కొందరు రాజకీయ నాయకులతో సపోర్టుతోనే ఇది కూడా జరిగిందని ఒక వర్గం ఆరోపిస్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉండారని ఇంతకుముందు ఇదే సిఎస్ఐ సంస్థకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు సంబోధించడం జరిగింది. మళ్ళా మరుసటి రోజే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లంచం తీసుకొని మాకు పర్మిషన్లు ఇచ్చారు వీళ్లకు అని చెప్పేసి అడగడం జరిగింది. మేము దీని మీద కూడా కంప్లైంట్ చేయదలిచాం. స్టేట్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి ఈ భూములకు సంబంధించి దీనికి సంబంధించిన అంత సమాచారాన్ని మేము చేరవేస్తున్నాము. ముఖ్యంగా మేము ఇక్కడ సుబ్బారెడ్డి అన్న మరి బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చినారు. ఒక పుకారు కలిగిస్తున్నారు. అందరూ మొన్నొచ్చి క్రైస్తవులందరూ ఏదో ధర్నా చేస్తున్నారు, తలా 50,000 ఇస్తే వాళ్ళు చేతులు దులుపుకొని వెళ్ళిపోయినారని పుకారు కలిగిస్తున్నారు. అట్లాంటి ప్రసక్తే లేదు. మేము పోరాడుతూ ఉన్నాము. మేము ఇక్కడికి వచ్చి ప్రశ్నించినందుకు వీళ్ళు ఏం చేస్తారు అని పోలీసులను పెట్టి మా పైన బైండ్ ఓవర్ వేయించినారు. ప్రతి 2 రోజులకు ఒకసారి ఫోన్, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి బైండ్ ఓవర్ అవ్వాలని. మేము ఎస్పీ గారిని కలిసినాము. ఎందుకు బైండ్ ఓవర్ వేస్తున్నారని ఎస్పీ గారిని గట్టిగా అడిగినందుకు ఎంక్వైరీ చేపిస్తున్నారు. అందుకు మేము ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నామంటే బైండ్ ఓవర్ అంటున్నారు కాబట్టి. నేను ఒక్కరిని 2-3 బయటికి పోతే ఇంకెవరు నిలబడే వాళ్ళు లేరు, అంత శక్తి లేదు. కాబట్టి మాకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. దేనికి న్యాయం కోసం వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. ఒక బిషప్ అనే వ్యక్తి అన్యాయంగా భూములు అమ్మి వ్యాపారం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం బీజేపీ వాళ్ళని. రాండినా, ఇది మీ సమస్య మా సమస్య కాదు, ఇది కడపలో ఒక స్కూల్ని నిలపాల్సిన సమస్య అంటే అన్నవాళ్ళు కూడా ముందుకు వచ్చినారు. కాబట్టి ఇక్కడ జరిగే అక్రమాన్ని ఖచ్చితంగా ఆపాలా. మరొకసారి నేను మీడియాలో చెప్పేది ఏమంటే, సిఎస్ఐ మిషనరీస్ నుంచి పోతా 4కే ఇచ్చినారు. ఇక్కడ ఒకటి స్కూల్స్ని డెవలప్ చేయండి, రెండోది హాస్పిటల్స్ని డెవలప్ చేయండి, లేదా ఓల్డేజ్ హోమ్స్ని కట్టండి, లేదా ఆర్ఫనేజ్ని కట్టండి అని మాత్రమే ఈ భూములు ఇచ్చిపోయినారు. ఇది న్యాయంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ భూమి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక వ్యక్తిది కానే కాదు. ఇక్కడ ఇలా చేస్తున్నారు. మీరు స్కూల్ కట్టండి, ఇట్లా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే బదులు ఇక్కడ స్కూల్ని డెవలప్ చేయండి. ఎవరన్నా వద్దన్నారా? అంత పెద్ద స్కూల్ని మీరు ఇప్పుడు 60 మంది కూడా లేరు, వాళ్ళని కూడా వద్దని చెప్పి మీరు మెయిన్ రోడ్కి కడుతున్నారు. ఏది గేటు కూడా క్లోజ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని బెదిరించినా, మా పైన బైండ్ ఓవర్ పెట్టినా, రౌడీ షీటర్లన్నా మేము భయపడము. ఇలా మాకు బీజేపీ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ మాకు అండగా ఉండి మా ఇంట ఉంటారంటే ఎంతవరకైనా మేము మేము దీనికోసం పోరాడతాము. మరొకసారి ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులందరికీ మీరు ఒక ఆస్తిని అక్రమంగా పోకుండా కాపాడడానికి మీరు వచ్చినారు. దానికి కృతజ్ఞతలు. మీలాంటి వాళ్ళు మాతో ఉంటే
ఖచ్చితంగా మేము ఎంతవరకైనా పోరాడతాము. ఏ పోలీసుల బెదిరింపులు కూడా మేము భయపడకుండా పోరాడతామని మేము ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తున్నాం.